DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల నమ్మకాన్ని పొందాం, నిలబెట్టుకుంటాం, ఎంతో చేశాం, మరింతగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2 ఏళ్ల కూటమి పాలన విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం, మేనిఫెస్టో అమలుపై చర్చకు సిద్ధమని సీఎం సవాలు విసిరారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని, నేడు అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గం దామినిలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభ జరిగింది. 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాకుండా బాధ్యతగా భావించి పాలన మొదలుపెట్టామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సూపర్ 6 హామీల అమలుతో ప్రజల నమ్మకాన్ని సాధించామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఎమ్మెల్యేలు ప్రజాసేవకులే కానీ పెత్తందారులు కాదని, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టనని హెచ్చరించారు. 2047 స్వర్ణాంధ్ర దిశగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకి కొత్త దిశను నిర్దేశించిందని అన్నారు. తిరుపతి దామినేడులో జరిగిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి శ్రేణులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారాన్ని పంచుకోవడం కోసం కాదు, బాధ్యతను పంచుకోవడం కోసం ఈ కూటమి ముందుకొచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా
ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ మూడు ఆలోచనల సంగమమే 1,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే ఎన్డీఏ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, క్యారియర్, ఎల్జీ, రిలయన్స్ సీమకే వచ్చాయని, ఇది రాయలసీమపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. జగన్ తెచ్చిన కంపెనీలు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ పేరుతో ఉన్న జీ అంటే జెన్జీ కాదు, గొడ్డలి విధ్వంసమే ఆయన అజెండా అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత, చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్ని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముని దోచుకోవడంతో పాటు ప్రతి పనిలో అవినీతి పెరిగిందని ఈ సందర్భంగా విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీకి వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు సక్రమంగా అమలు కావటం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల వరదలు వచ్చినా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ ప్రజలను మోసం చేశారని, నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాబోయే 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, జగన్ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, మమ్మల్ని ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు గారు అంటున్నారు. ఈరోజు ఇదే విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? రిటైనింగ్ వాల్ కట్టారు,
ఫ్లైఓవర్లు కట్టారు, రోడ్లు వేశారు. వర్షం నీరు చుక్క పడినా వెంటనే క్లియర్ చేసి ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తే ఈరోజు నిన్న మన అందరం గారు చూసాం. కేవలం 1 గంట వర్షం పడితే మొత్తం విజయవాడ నగరం అంతా కూడా నీలమయం అయిపోయింది. ఒక్కళ్ళు పట్టించుకోవాలా, అధికారులు నిద్రపోతున్నారు. అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ప్రజానీకాన్ని పట్టించుకోవట్లా. ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, ఒక్క ఎంపీ కానివ్వండి రోడ్డు మీదకి వచ్చి ప్రజానీకం ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా చూద్దామని చెప్పని ఒక్క ఆలోచన ఈ విజయవాడ నగరంలో ఎవరికి గారు లేదు. ఇంకో పక్క నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమో మేము సింగపూర్ వెళ్ళాము, దావోస్ వెళ్ళాము, రష్యా వెళ్ళాము, మళ్ళీ రేపు మేము సింగపూర్ వెళ్తున్నాం అని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్నారు. దేనికి? ఒక పక్క అమరావతి రాజధాని మొత్తం అంతా కూడా ఎటువంటి ఏమీ కట్టకుండా అక్కడ మోసం చేశారు. ఉన్న విజయవాడ నగరాన్ని మోసం చేశారు. నిన్నగాక మొన్న సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ట్వీట్ పెట్టారు. అందులో గన్నవరం ఎయిర్పోర్ట్ ఏమైపోయింది, ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అంటే మా విజయవాడ నగరాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఉన్న ఎయిర్పోర్ట్ని తీసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుడివాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. గుడివాడలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. ప్రజల గుండెల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, ఈ భారీ జన సందోహమే దానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం గలం విప్పడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. గుడివాడలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 2 ఏళ్ల పాలనలో ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు విమర్శించారు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నందిగామలో జగనన్న ప్రభుత్వ హయాంలో మొండితోక సోదరులు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహంతో సహా ఇతర విగ్రహాలకి కూడా పూలమాలలు వేయడానికి టీడీపీ నేతలు ముందుకు రావటం లేదని డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు విమర్శించారు. అదే సమయంలో తమ హయాంలో అభివృద్ధి చేసిన రోడ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థల ప్రారంభోత్సవాలకు మాత్రం హాజరవుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, శివాలయ అభివృద్ధి వంటి పథకాలకు నేడు టీడీపీ నేతలే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2 ఏళ్లలో అభివృద్ధి కంటే అవినీతి, కమిషన్లు, దోపిడీలే ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఈ రోడ్లు కూడా వెడల్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అరుణ్ కుమార్ గారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం, పౌరుషం ఉంటే గాంధీ గారికి బొమ్మ వేసుకుని ఉండడం కాదు, ఈ రోడ్ల మీద తగ్గకూడదు, ఈ రోడ్ల మీద తిరగకూడదు. దమ్ముంటే ఇదే గుడికి శాంక్షన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. 30% డబ్బులు కట్టాల్సి వస్తే నెగోషియేట్ చేసి ఎంత కట్టించాం? 15% కట్టించాం. గాంధీ గారికి విగ్రహానికి దండలేదు కదా, మరి ఏ ముఖంతో అక్కడికి వెళ్ళి మీరు ప్రారంభోత్సవం చేశారు? ఏ ముఖంతో? జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రావు గారు స్టార్ట్ చేస్తున్నటువంటి గుడిని ఏ ముఖం పట్టుకుని వెళ్ళి మీరు ప్రారంభోత్సవం చేశారు? చాలా మంది మాట్లాడారు ఇక్కడ, చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు, తిమ్మిని పంపిణీ చేయగలిగిన వాళ్ళు. చివరికి ఏమయ్యారు? ఇదే గవర్నమెంట్ లో సతికిలు పట్టారు. దాంట్లో డబ్బులు ఏమని, దీంట్లో ఏమైనా స్కూల్లో ఉన్నారు. మరి ఏమైంది ఇప్పుడు ఆ స్కూల్లో డబ్బులు కట్టిన వాళ్ళకి వచ్చినాయా రాలేదా? వాళ్ళు కోర్టుకు వెళ్ళారా లేదా? స్కూల్ ఉందా లేదా? మీ పార్టీలో ఉన్నటువంటి అప్పటి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గారు నా లెటర్ లేకుండా మీరు నందిగామకి కేంద్రీయ విద్యాలయాన్ని ఎలా తీసుకొచ్చారని అడిగారు. ఈవేళ సిగ్గు లేకుండా నిన్న కాక మొన్న గెలిచి మా ఎంపీ ఇచ్చాడని చెప్తారా? శివాలయం రథం ఉండేది, ఎవరు హయాంలో రథం వచ్చిందో ఒకసారి ఆ శివాలయం చుట్టుపక్కల వైశాఖంలో అడగండి. ఎవరు హయాంలో శివాలయానికి అభివృద్ధి పనులు వచ్చినాయి అడగండి. ఈ రోజు మీరు ఘనంగా పెట్టుకున్నారే మున్సిపల్ ఆఫీసులు, ఎన్ని మీటింగ్లు, పార్టీ మీటింగ్లు పెట్టుకుంటున్నారే బాబు జగ్జీవన్ రావు. ఎవరు హయాంలో ఆర్టీఓ నుంచి
వచ్చిందో అడగండి. ఎవరి హయాంలో మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయిందో చెప్పండి. ఎవరి హయాంలో రోడ్లు విస్తృతీకరణ జరిగిందో అడగండి. ఎవరి హయాంలో సీఎం రోడ్డు వేసారు అడగండి. ఎవరి హయాంలో సీఎం రోడ్డుకి ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఎన్టీఆర్ రోడ్ పెట్టారని అడగండి. ఎవరి హయాంలో టీవీఆర్ కాలనీకి అప్పర్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చారు అడగండి. ఎవరి హయాంలో అనాసాగరానికి హెల్త్ సెంటర్ తీసుకొచ్చారు అడగండి. ఎవరి హయాంలో ఎప్పుడు లేని విధంగా వంగవీటి రంగా రాజశేఖర రెడ్డి గారు పార్క్ పెట్టారు అడగండి. ఎవరి హయాంలో ఈ గాంధీ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రేపల్లలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఈ సందర్భంగా తెలిపారు. మహిళలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు, విద్యా కానుక, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించడం జరిగింది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఏ కార్యక్రమం చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ ఈ రోజున మొత్తం ఏ సెక్టర్లో కూడా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథంగా జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. అలాగే ఒక బైబుల్ ఖురాన్గా ఆయన భావించారు. ఈ రోజున మేనిఫెస్టో అంటే ఎందుకు పనికిరాని విధంగా ఇచ్చిన హామీల్ని ప్రజలతో వెన్నుపోటు పొడిచే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తూ ఏ సెక్టర్లో కూడా తల్లికి వందనం కానీ ఏదైనా కానీ విద్యా కానుక కానీ సిలిండర్లు కానీ బస్సులు కానీ స్త్రీలకు ఇచ్చే వేతనం కానీ ఏది కూడా ఆయన ఇవ్వకుండా ఈరోజు మోసం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా వెన్నుపోటు పడుస్తూ ఈ 2 సంవత్సరాలు గడిపారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక మీదట ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యంగా రేపల్ల నియోజకవర్గంలో ఇంకా ఉద్యమిస్తామని, మీరు నెరవేర్చేదాకా మీ తలలు ఒలుస్తామని మేము చెప్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఏ హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి, రేపల్ల ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, రాబోయే కాలంలో నువ్వు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్ల నియోజకవర్గం తరఫున మేము మిమ్మల్ని ఏ రకంగా అయినా ఎండగడతామని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రేపల్ల నియోజకవర్గంలో మేము ఉద్యమిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ఐరన్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు కనిపిస్తున్నారని, తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రస్తుతం ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. నమస్కారం. ఈ రోజుకి దిక్కుమాల ప్రభుత్వం, దరిద్రపు ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా ఆపేసి వీళ్ళ హామీలు మేము ఎక్కివిస్తామని చెప్పిన పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు స్పెషల్ ఫ్లైట్లో తిరగడం తప్ప ప్రజలకి మేలు చేయడంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా గత 2 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. వెన్నుపోటు అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తే బిగినైంది వెన్నుపోటుతో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి
పార్టీని లాక్కున్నాడు, పార్టీ కేడర్ని లాక్కున్నాడు. ఆ రోజు మోసం చేసి పార్టీని లాక్కొని ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల కంటే కూడా రెట్టింపిస్తానని చెప్పని మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మోసపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన కాడి నుంచి ఖజానా ఖాళీ ఉందని చెప్పని 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమై తొలి రోజే విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందజేసి ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పిందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడ 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యత తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, అలాగే షూస్, సాక్స్, బెల్టులు, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శుభ ఆశీస్సులు అందజేస్తూ గవర్నమెంట్ స్కూల్లో సకల సౌకర్యాలతో సకల సదుపాయాలతో పిల్లలకి ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగు, నోట్బుక్స్, అలాగే మధ్యాహ్నం భోజనం, షూసు, సాక్సు, బెల్టు అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి మంచి టీచర్ల చేత, వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్ల చేత పాఠాలు చెప్పించడం వల్ల ఈరోజు హైయెస్ట్ 10th క్లాస్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్స్లోనే వచ్చినాయి. ప్రైవేట్ స్కూల్స్లో మోజులో ఏదైతే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో అధిక ఫీజులు చెల్లించి 70,000, 50,000, 60,000 కట్టి చదివిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన మార్కులు ప్రైవేట్ స్కూల్స్లో కూడా, కార్పొరేట్ స్కూల్స్లో కూడా రావట్లా. అంటే అంత మంచి మార్కులు వస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, పౌష్టికాహారం వారానికి 2 సార్లు గుడ్లు ఇస్తున్నాం, ప్రోటీన్కి పప్పులు కానీ ఆకుకూరలు కానీ ఇన్ని పెట్టి సన్న బియ్యంతో అన్నం పెట్టి ఈ ప్రభుత్వం 100 కోట్లు మన రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో మరి 62వ డివిజన్లో ఈ స్కూల్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, ఇన్ఛార్జి పైడిసీను, ఇంకా మరియా, డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ మొదటి రోజునే పుస్తకాలు ఇచ్చాం. చాలా పార్టీలు ప్రచారం చేసినాయి, పుస్తకాలు రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.